డియర్ నీట్ ఆస్పిరెంట్స్, మే 3న నీట్ ఎగ్జామ్ జరిగింది. దీనికి సంబంధించినటువంటి ప్రొవిజనల్ ఆన్సర్ కీని నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ఎన్టీఏ వాళ్ళు వెబ్సైట్లో రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి మీరు చూసుకోండి. 4 సెట్స్కి సంబంధించినటువంటి కీస్ రిలీజ్ అయ్యాయి. ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కండక్టెడ్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ 23rd May 26 across different centers in India and abroad. The provisional answer keys for the question paper all series are uploaded on the NTA NEET website neet.nta.nic.in లో ఇచ్చాము, చూసుకోండి అని ఒక నోటీస్ అయితే మనకు రిలీజ్ చేశారు. వెళ్ళి చూస్తే పబ్లిక్ నోటీస్ ఇది. సో కీస్ పెట్టినారు. తర్వాత క్యాండిడేట్స్ కెన్ ఛాలెంజ్ ద ప్రొవిజనల్ ఆన్సర్ కీస్ ఆఫ్టర్ ద స్కాన్డ్ ఓఎంఆర్ ఆన్సర్ షీట్ ఆర్ అప్లోడెడ్ ఆన్ వెబ్సైట్. సో మనము ఛాలెంజ్ చేయొచ్చు. ఏదైనా కాంట్రవర్షియల్ కానీ క్వశ్చన్కు ఆన్సర్ ఏదైనా వాళ్ళు ఇచ్చింది తప్పు అంటే మనం ఛాలెంజ్ రైజ్ చేయొచ్చు. ద షెడ్యూల్ ఆఫ్ ద అప్లోడింగ్ ఆఫ్ ఓఎంఆర్ షీట్స్ అండ్ ఛాలెంజెస్ రౌండ్ విల్ బి నోటిఫైడ్ సపరేట్లీ. ఓకే, ఇది ఎప్పుడు చేయాలి ఛాలెంజ్ అనేది ఓఎంఆర్ షీట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మనకు తెలియజేస్తారు వెబ్సైట్లో. క్యాండిడేట్స్ కెన్ ఛాలెంజ్ ద ప్రొవిజనల్ ఆన్సర్ కీస్ ఆఫ్టర్ ద స్కానర్డ్ ఓఎంఆర్. ఓకే, క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు విజిట్ ద అఫిషియల్ వెబ్సైట్ ఆఫ్ ఎన్టీఏ అండ్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్ మీరు చూస్తూనే ఉండండి. ఎన్టీఏలో ఇవి అన్ని 2026కి సంబంధించినటువంటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తూ ఉంటాము. రెగ్యులర్గా విజిట్ చేయండి అని ఇచ్చారు. సో క్యాండిడేట్స్ కెన్ ఆల్సో కాంటాక్ట్ నెంబర్ దీంట్లో ఉన్నదానికి మనకి ఏదన్నా డౌట్ ఉంటే కాంటాక్ట్ కావచ్చు. ఈమెయిల్ చేయొచ్చు neetug2026@nta.ac.inకి. మనం ఏదైనా కూడా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా మనం మెయిల్ చేయొచ్చు. ఓకేనా? సో ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్. కీ చెక్ చేసుకోండి. అన్ని కీస్ చూస్తూ ఉన్నారు. ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు రిలీజ్ చేసినట్టువి దీంట్లో ఏదైనా తేడా ఉంటే చూసుకోండి. ఓకే, సో ఎగ్జామ్ అయితే 24-25కి బిట్వీన్ మోడరేట్ టు ఈజీ అని చెప్పచ్చు. సో టాపర్స్ ఉన్నటువంటి సెంటర్స్లో మాత్రం 600 అబోవ్ చాలామందికే వచ్చాయి. ఓకే, అయినా పర్వాలేదు. 580 అనేది ఏపీలో మంచి స్కోర్. ఆల్ ద బెస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను.